అత్యవసర విభాగంలో పనిచేయని ఏసీలు, కిటికీలు లేక పేషెంట్ల అవస్థలు పట్టించుకోని అధికారులు. నంద్యాల న్యూస్ 9 ఫోకస్. నంద్యాలలో వేసవి ఎండతో ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. జిల్లాలో 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతుంది. రోడ్డు ఇతర ప్రమాదాల్లో బాధితులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి అత్యవసర విభాగంలో ఉక్కపోతతో అల్లాడుతున్నారు. ఆసుపత్రి అత్యవసర చికిత్స విభాగంలో ఏసీలను ఏర్పాటు చేశారు. మరమ్మతులకు గురి కావడంతో వేసవిలో కూడా మూలన పడి ఉన్నాయి. ఏసీ రూములు కావడంతో వెంటిలేషన్ కిటికీలు లేవు. ఐసీయూలో కొన్ని ఏసీలు మాత్రమే పనిచేస్తున్నాయి. డయాలసిస్ వార్డులో కూడా ఇదే పరిస్థితి. అత్యవసర విభాగంలో ఏసీలు పాడైనా పట్టించుకోలేదు. అందులో ముఖ్యంగా డయాలసిస్ వార్డులో కిడ్నీ పేషెంట్లు రక్తం ఎక్కించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ అక్కడ ఏసీలు లేకపోవడంతో రక్తం ఎక్కించుకునే పేషెంట్లు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. అధికారులకు తెలిసినా కూడా రిపేర్ చేద్దామన్న ఆలోచన మాత్రం వారికి అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని ఏసీలు ఎందుకు పనిచేయడం లేదు అని అడగగా వారు సమాధానమిస్తూ ఏసీ వైర్లను నిలకలు కొరకడంతో ఏసీలు పనిచేయడం లేదని, ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయడం జరిగిందని తెలిపారు. ఏసీలు పనిచేస్తున్నాయని రికార్డుల్లో చూపించడం గమనార్హం. వేసవి ఎండలు ఉండడంతో ఆసుపత్రికి వచ్చిన వారు కనీసం అత్యవసర విభాగం చికిత్స రూంలో ఏసీలు ఉంటే కొంత ఉపశమనం పొందగలుగుతారు. అధికారులు తక్షణమే ఏసీలను ఏర్పాటు చేయాల్సి ఉంది. இந்த